Hello viewers, welcome to current affairs session. We'll see some important updates with respect to May 25th. Okay, right. Historic sculptor Sengol finds home a new parliament building. సో జనరలీ మనకి డిస్కషన్ నడుస్తుంది కదండి. సో అమిత్ షా గారు చెప్తున్నారు, సో పార్లమెంట్లో మనకి రాజదండం అంటారు కదా, సో దాన్ని మనకి కొత్త పార్లమెంట్లో స్పీకర్ పొజిషన్ పక్కన మనకి పెట్టాలి అని చెప్పేసి మనకి చెప్తున్నారు అనమాట. సో ప్రజెంట్ మనకి ఇది అలహాబాద్ మ్యూజియంలో ఉండడం జరిగింది, రైట్. సో మనకు తెలుసు కదా, సో బ్రిటిషర్స్ నుంచి పవర్ తీసుకుంటున్నప్పుడు నామకే వాస్తే ఫస్ట్ మనకి ఓకే మౌంట్ బాటన్ గారికి ఇచ్చారట. ఇచ్చేసి మళ్ళీ వెక్కిరింపుగా దాన్ని నీట్గా ఓకే సో తీసేసుకొని మళ్ళీ వెనక్కి తీసేసుకొని గంగతో శుద్ధి చేసి మన జవహర్లాల్ నెహ్రూ గారికి సో ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసి ఒక 15 నిమిషాల ముందు ఓకే సో మేళ తాళాలతో అందజేయడం జరిగిందట, రైట్. సో అంత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది మన రాజదండానికి. ఓకే సో ఇప్పుడు పెట్టబోయే రాజదండానికి, right. So the upcoming inauguration of new parliament building will feature an important addition as Prime Minister Narendra Modi will place a significant golden scepter near the speaker seat, announced Union Minister Amit Shah. So generally మనకి ఎప్పుడైనా కానీ ఇలాంటి ట్రెడిషనల్ ఎలిమెంట్స్ ఏవైనా కానీ పార్లమెంట్ సెషన్స్లో కానీ సో ఏమైనా మనకి బడ్జెట్ సెషన్స్లో కానీ జరిగినప్పుడు ఖచ్చితంగా ఇంపార్టెంట్. మీరు చూసినట్లయితే సో ఇయర్ కాకుండా సో లాస్ట్ ఇయర్ మనకి నిర్మలా సీతారామన్ గారు సో బడ్జెట్ని సూట్ కేసులో తీసుకుని రాకుండా ఒక ఎర్ర కలర్ సంచిలో తీసుకుని రావడం జరిగింది అనమాట. సో ఈవెన్ ఎవ్రీ వన్ అపోజిషన్ ఆస్క్డ్ అనమాట, సో వై దిస్ ఈవెంట్ అని చెప్పేసి. సో దే ఆస్క్డ్ ఓకే సో ఇట్ ఈస్ అన్ ఇండియన్ ట్రెడిషన్ ఈవెన్ ఆఫ్టర్ వీ గాట్ ఇండిపెండెన్స్. ఓకే సో స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటినా కానీ ఈవెన్ వై షుడ్ వి ఫాలో దే ట్రెడిషన్స్, ఓకే సో వై కాంట్ వీ ఇండియనైజ్ దిస్ కస్టమ్స్ అని చెప్పేసి మనకి సమాధానం ఇవ్వడం జరిగిందనమాట. రైట్. ఇలాంటివన్నీ కూడా ఇండియన్ ట్రెడిషన్కి ఇండియన్ కస్టమ్స్కి రిలేటెడ్ ఏమైనా జరిగినప్పుడు ఖచ్చితంగా ఇట్ షుడ్ బి అ నోటబుల్ చేంజ్ అండి, గుర్తుపెట్టుకోండి. సో అకార్డింగ్ టు మిస్టర్ షా, right, so this sculpture holds a historical significance as it was originally presented to India's first Prime Minister Jawaharlal Nehru, symbolizing the transfer of power from British to the Indian people. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మనకి యాక్చువల్లీ ఇదంతా కూడా ఈ ట్రెడిషన్ అంతా కూడా మనకి చేయమని చెప్పేసి సి రాజ్ గోపాలాచారి గారు మనకి చెప్పారట, రైట్. ఇది ఒక యాక్చువల్లీ మనకి తమిళ్ ట్రెడిషన్ అనమాట. సో ఈవెన్ పేరు కూడా మీరు చూసినట్లయితే సో ద హోమ్ మినిస్టర్ ఎక్స్ప్లెయిన్ ద స్క్రిప్చర్ నోన్ యాజ్ సెంగోల్. ఓకే సో డిరైవ్స్ ఫ్రమ్ తమిళ్ వర్డ్ సెమ్మై అంటే ధర్మం అనమాట. ఓకే సో ఇంగ్లీష్లో మనకి రైటియస్నెస్ అంటారు, గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ అండి. ఓకే సో మనకి ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేసేటటువంటి పాయింట్ అనమాట. మహారాష్ట్ర గవర్నమెంట్ లాంచెస్ శాసన్ అప్లయాదారి ఇనిషియేటివ్ టు బ్రింగ్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ సర్వీసెస్ టు సిటిజన్స్ డోర్ స్టెప్. ఓకే సో సింపుల్గా చెప్పాలంటే ఏమైనా స్కీమ్స్ తాలూకా కానీ డాక్యుమెంట్స్ తాలూకా కానీ ఇన్ఫర్మేషన్ తాలూకా కానీ ఇలాంటివన్నీ కూడా ఒక్కటే చోట మనకి చక్కగా పెట్టడం కోసం చేసేటటువంటి ఇనిషియేట్ చేసినటువంటి ఒక స్కీమ్ అని చెప్పొచ్చు, రైట్. సో ఇలాంటివి ఎప్పుడైనా కానీ ఒక స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేట్ చేసినప్పుడు ఫర్ షూర్ దట్ యూ హ్యావ్ టు నోట్ డౌన్ దిస్ కైండ్ ఆఫ్ చేంజెస్ అండ్ ఆల్ బికాస్ ఇట్ కమ్స్ సో handy when they ask you in exam అనమాట. ఓకే సో మహారాష్ట్ర గవర్నమెంట్ లాంచెస్ శాసన్ అప్లయాధారి, గుర్తుపెట్టుకోండి. ఓకే సో ఎవరు అనౌన్స్ చేశారండి? సో మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఏక్నాథ్ షిండే is set to launch a new initiative called Sashana Aplayadhari Government at Your Doorstep. Okay, so the primary objective of this initiative is to provide citizens with easy access to government schemes and documents all in one place. Okay, so good governance లో భాగంగా సో మనకి చెప్పొచ్చు అనమాట ఇలాంటి స్కీమ్స్ అని. యూ కెన్ కోట్ as an example also, good example లాగా. ఓకే వెరీ ఇంపార్టెంట్. Next, Kerala becomes India's first fully e-governed state, achieving total e-governance. All of a sudden, it won't come andi. So, transparency meeda, right? So, ఏదైనా స్కీమ్స్ ఇనిషియేషన్ మీద కానీ ఓకే సో అడ్మినిస్ట్రేషన్లో కానీ రైట్ సో ఎన్ని పరిపాలనా పరమైనటువంటి ట్రాన్స్పరెన్సీ మెషర్స్ తీసుకుంటే మనకి సో ఈ ర్యాంక్ అనేది వచ్చి ఉండాలి. సో అది కూడా మీరు గమనించుకోవాలి, రైట్. సో నౌ ఇట్ వాస్ టోటల్ ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ ఈ-గవర్న్డ్ స్టేట్ కింద మనకి కేరళ గుర్తింపు పొంది. అండ్ రిమెంబర్ దిస్ పాయింట్ అండి. సో యూ కెన్ బ్లైండ్లీ note down this point అనమాట. ఈవెన్ వెరీ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ విల్ బీ ఫ్రమ్ కేరళ ఉంటారు. ఎవ్రీ వన్ ఇన్ కేరళ విల్ రీడ్ న్యూస్ పేపర్, ఎవ్రీ వన్. ఓకే సో ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ని ప్రశ్నిస్తూ ఉంటారు. అండ్ చూడండి కేరళలో పనిచేసేటటువంటి అధికారులు కానీ
రైట్. సో మనకి అఫీషియల్స్ కూడా అందరూ కూడా హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ కానీ, హైలీ కేపబుల్ పర్సన్స్ కానీ, హైలీ హ్యాండ్లింగ్ కెపాసిటీ ఉండేటటువంటి పర్సన్స్ని కానీ రిక్రూట్ చేస్తూ ఉంటారు. వై? బికాస్ దే షుడ్ హ్యావ్ టు హ్యాండిల్ ద పీపుల్ హూ హ్యావ్ హైలీ అవేకెంట్ పొజిషన్ కదా, అలా అనమాట. రైట్. ఎనీవే, సో ఇట్ వాజ్ అ వెరీ గుడ్ మూవ్ అండి. సో కేరళ, ద సదరన్ స్టేట్ ఆఫ్ ఇండియా, is set to make history by declaring itself as the country's first totally governed state, building upon its reputation as the first fully literate state in India. ఇలాంటివి ఎప్పుడైనా ఎక్స్క్లూజివ్ ఫ్యాక్టర్స్ విత్ రెస్పెక్ట్ టు స్టేట్స్ ఉంటే kindly note down these kind of facts. Okay, so Kerala has achieved this milestone through a series of policy initiatives. అంతే కదా, ఒకటేసారిగా మనకి రాదు కదా. సో చాలా మంది ఎఫర్ట్స్ కానీ, చాలా పద్ధతులను కానీ మనకి అనుసరించిన తర్వాత వచ్చినటువంటి సో ఒక మైల్ స్టోన్ అని చెప్పచ్చు. aimed at transforming the state into a digitally empowered society. And anyway, it was a better move అండి, బికాజ్ ఈవెన్ మీరు కిరణ్ బేడి గారు చూసినట్టు అంటే సో వెన్ షీ వాజ్ అ లెఫ్టినెంట్ గవర్నర్, మనకి వెళ్ళినప్పుడు సో చూస్తున్నప్పుడు కూడా సో లాట్ ఆఫ్ పైల్డ్ ఫైల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ కంప్యూటర్లో మనకి సేవ్ చేసినా కానీ డిజిటల్గా మనకి ఏమైనా ఆన్సరింగ్ ఉన్నప్పుడు సో డెఫినెట్లీ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్, మ్యూచువలీ హెల్ప్ఫుల్ ఫర్ బోత్ గవర్నమెంట్ అండ్ ఫర్ స్టేక్ హోల్డర్స్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ కదా. రైట్, అలా అనమాట. Next, India and Australia sign agreements on migration and green hydrogen task force. Okay, so very important అండి. సో ఈ గ్రీన్ హైడ్రోజన్ టాస్క్ ఫోర్స్ మీద కానీ అండ్ ఎకో ఫ్రెండ్లీ మీద వెళ్ళినప్పుడు సో ఆబ్వియస్లీ మనకి ఇంటర్నేషనల్ వైజ్ జరుగుతుంది అంటే సో ఫర్ షూర్ దట్ బైలేటరల్ ట్రీటీ ఆర్ మల్టీలేటరల్ ట్రీటీ, so which should be so much important. Okay, so in a significant development highlighting the strengthening ties between India and Australia, the two nations signed crucial agreements on migration and mobility partnership as well as the establishment of the green hydrogen task force. Okay, so even అంటే మనకి సో ఇండియన్ డయాస్పోరా హూ హ్యావ్ మైగ్రేటింగ్ టు దట్ ఆస్ట్రేలియా డొమైన్, సో అలా కూడా బికాస్ అట్ వెరీ నియరర్ కదా మనకి. రైట్, సో ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి కానీ సో మైగ్రేషన్ టాపిక్ మీద కానీ సో హైడ్రోజన్ ఫ్యూయల్ మీద కానీ సో దే హ్యావ్ డిస్కస్డ్ అని గుర్తుపెట్టుకోండి. సో ద MOU వర్ ఎక్స్చేంజ్ ఫాలోయింగ్ బైలేటరల్ మీటింగ్. సో ఎవరు అండి, మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఆస్ట్రేలియన్ కౌంటర్ పార్ట్ యాంటోనీ గారు సో మనకి MOU మీద సైన్ చేసుకున్నారనే విషయం గుర్తుపెట్టుకోండి. బికాస్ దే ఎక్స్క్లూజివ్లీ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ ఈవెంట్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, RN Jayaprakash re-elected as president of Swimming Federation of India. Okay, so RN Jayaprakash and Monal D. Chokshi were re-elected presidents and secretary for Swimming Federation of India. Okay, so manaki generally so it was related to World Aquatics. Okay, so department wise kuda manaki gurtupettukondi. So 1948 lo manaki establishment jarigindi. Right, so headquarters ekkudundi ane kuda gurtupettukondi, Ahmedabad, Gujarat lo. Right, so president ga, secretary ga ఎన్నికైనటువంటి పేర్లు గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ రిమెంబర్ ద president name గుర్తుపెట్టుకోండి. Okay, right, so the target activities of Swimming Federation of India for the next 4 years will be to develop grassroots participation by holding camps and coaches clinics at the state level. Generally మనకి గెలిచిన తర్వాత ఇలాగే చెప్తారు. ఓకే, సో రానున్న ప్రభుత్వంలో డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. బట్ ఫ్యాక్ట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ సో స్విమ్మింగ్ ఫెడరేషన్కి సంబంధించి సో ఈ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, రైట్. Microsoft launches Jugalbandi, a multilingual artificial chat bot for రూరల్ ఇండియా అండి. సో అంటే వాట్సాప్ని అనుసంధానం చేసుకుని మనకి సో ఈ సర్వీసెస్ అనేవి ఎక్స్టెండ్ చేస్తున్నారు కాబట్టి సో వెరీ 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 ఇంపార్టెంట్ అండి. అండ్ మీరు చూసినట్లయితే సో ఈ 2 monthsలోనే సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సో మేక్ షూర్ దట్ యూ హ్యావ్ టు మేక్ అ లిస్ట్ బికాస్ వీ హ్యావ్ డిస్కస్డ్. ఓకే, సో మనకి డైలీ కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేస్తున్నప్పటికీ మేక్ అ లిస్ట్ ఆఫ్ దెమ్ అండి. ఓకే, సో బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ యువర్ ఎగ్జామ్ సో ఎగ్జామ్కి దగ్గరగా ఉన్నప్పుడు యూ కెన్ ఈజీలీ రివైజ్ దెమ్ కదా, అందుకోసం చెప్తున్నాను. సో మైక్రోసాఫ్ట్ హ్యాస్ లాంచ్ Jugalbandi, a generative artificial intelligence driven multilingual chatbot accessible so via popular messaging platform through WhatsApp anamata. Okay, so the bot has especially made to cover areas of the rural India which are easily penetrated through media and lack to access government welfare activities. Okay, so definitely technological paranga important and Microsoft launch chestundi and exclusively for the rural development kabatti, which comes very very important for our exam. Okay, gurtu pettukondi. మనకి ఎక్కడ టెస్ట్ చేశారు దీన్ని, ఇలాంటివి కూడా ఈ మధ్య కాలంలో అడుగుతున్నారు కాబట్టి సో టెస్టెడ్ ఇన్ బివాన్ విలేజ్ నియర్ క్యాపిటల్ సిటీ ఆఫ్ న్యూ ఢిల్లీ అనే విషయం
గుర్తుపెట్టుకోండి. ఓకే. ఎనీవే సో మనకి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ దట్ మైక్రోసాఫ్ట్ హ్యాస్ ఇన్వాల్వ్ కాబట్టి సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో వేర్ వాజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ లైస్ అంటే సో వాషింగ్టన్ యూఎస్. ఓకే రైట్. సో ఎక్కడండి ఎప్పుడండి ఫౌండ్ అంటే సో 4th April 1975 ఉన్నిందండి. ఓకే సో అల్బుక్రు న్యూ మెక్సికో యునైటెడ్ స్టేట్స్. అంత మైన్యూట్ ఫ్యాక్ట్స్ కాదు కానీ బట్ ఈ మధ్యకాలంలో గ్రూప్ 3 ఓకే సో సెక్రటేరియల్ పోస్ట్కి సంబంధించి కానీ సో ఇలాంటి వాటిలో అనేవి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అనేవి విచ్ కమ్స్ సో ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అండి. మీరు ఇఫ్ యూ అబ్జర్వ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ యూ విల్ గెట్ టు నో కదా. సో అంత మైన్యూట్ ఫ్యాక్ట్స్ అడుగుతున్నారు కాబట్టి సో ఇలాంటి ఫ్యాక్చువల్ డీటెయిల్స్ ఆల్సో హ్యావ్ టు బి నోటెడ్ వెరీ థరోలీ. Okay, right. Infosys launches Topaz, an artificial intelligence first set of services, solutions and platforms. అంటే ఐటీస్ డొమైన్లో మనకి సో ఈ Topaz అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఫస్ట్ సెట్ ఆఫ్ సర్వీసెస్ విచ్ హ్యావ్ కేమ్ అనమాట. ఓకే సో ఇన్ఫోసిస్ ఇనిషియేట్ చేసింది అనే విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇన్ఫోసిస్ లీడింగ్ ఐటీ సర్వీసెస్ కంపెనీ హ్యాస్ లాంచ్ Topaz, comprehensive suite of services, solutions and platforms that harnesses the power of generative artificial intelligence technologies. Okay, so IT services lo kuda artificial domain, see the purview which was increasing very widerly kada, right? So adi kuda gurtu pettukondi, ee పేలు గుర్తు పెట్టుకోండి ఎవరు ఇనిషియేట్ చేస్తారు. ఓకే సో ఎవరి ఆధ్వర్యంలో మనకి వస్తుంది, ఏ డొమైన్లో సర్వీసెస్ అందిస్తుంది. సో దిస్ కమ్స్ సో ఇంపార్టెంట్. క్లియర్ రైట్ గుర్తుపెట్టుకోండి. Artificial intelligence supercomputer Airavata puts in India. Okay, so among top supercomputing league. Chala 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 important andi science and technological domain lo. So this comes so handy, so important. Okay, so international supercomputing conferences, Germany artificial intelligence supercomputer. Okay, so AI research analytics and knowledge dissemination platform. So abbreviation kuda gurtu pettukondi. Okay, artificial intelligence, right? So research analytics and knowledge dissemination platform assorted at CDAIS. Okay, so Pune achieved an impressive global ranking of 75th on the esteemed top 500 global supercomputing list. Okay, so definitely important anamata. So ee supercomputers meedi kaani, right? So manaki nano technology meedi kaani, robotics lo kaani. Okay, so ilanti vaati annitlooni kuda so edaina technological advancement valla India got any achievement milestone ante so obviously current affairs lo ఖచ్చితంగా అది స్టార్ మార్క్ పాయింట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకే వెరీ ఇంపార్టెంట్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సూపర్ కంప్యూటర్ ఐరావత్ పుట్స్ ఇండియా అమాంగ్ ద టాప్ సూపర్ కంప్యూటింగ్ లీగ్ అని గుర్తుపెట్టుకోండి. 7 ర్యాంకింగ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. Bulgarian writer Georgi Gospodinov so wins the International Booker Prize for Time Shelter. So very important andi. Ante evraina baga prestigious writers who have been in the current affairs ante so for sure even if you do not have any awareness on books మీరు ఈ ఫ్యాక్ట్ అయితే గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో గార్గి గాస్పెడినవ్స్ క్యాప్టివేటింగ్ నోవెల్ టైమ్ షెల్టర్ ట్రాన్స్లేటెడ్ బై ఏంజెలా రోడెల్. ఓకే సో రైట్. సో హూ సెక్యూర్డ్ ప్రెస్టీజియస్ 2023 ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్. గుర్తుపెట్టుకోండి. సో దిస్ రిమార్కబుల్ అచీవ్మెంట్ మార్క్స్ ద ఫస్ట్ టైమ్ ఇన్ బల్గేరియన్ నోవెల్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ఫర్ దిస్ రెనౌన్డ్ లిటరీ ఆనర్. పేరు గుర్తుపెట్టుకోండి. సో షీ వాస్ బీన్ రిసీవ్డ్ ఫర్ బుక్కర్ ప్రైజ్ ఫర్ 2023 అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. లైక్ నాట్ వెరీ ప్యూర్లీ డీటెయిల్స్ అని కాకుండా బట్ ఏ బుక్కి వచ్చింది అనేది కూడా గుర్తుపెట్టుకోండి. టైమ్ షెల్టర్. ఓకే నెక్స్ట్. సో గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్. ఓకే సో లాంచెస్ గెయిన్స్ 2023 స్టార్ట్అప్ ఛాలెంజ్ ఇన్ కోల్కతా. Garden Research Shipbuilders and Engineers, a leading defense shipyard in India, has launched a program called GRSC, Accelerated Innovation Nurturing Scheme in Kolkata. Okay, so ante simple ga cheppali ante so ship building in industries lo kuda startups ni encourage chese vidhanga kotta technologies lo kani. Okay, so ante with a very less spatial alignments toni so more imports kani. Okay, so more క్యారేజ్ కెపాసిటీ మీద కానీ. ఓకే సో ఇలాంటి విషయాల మీద అన్నిట్లో కూడా ఎవరైతే ఇన్నోవేటివ్గా ఉన్నారో సో వాళ్ళ ఐడియాస్ని టేకప్ చేసి సో వాళ్ళకి స్టార్టప్కి సంబంధించినటువంటి ఎయిడ్ అండ్ అడ్వాన్సెస్ అన్ని కూడా మనకి ప్రొవైడ్ చేసే విధంగా సో దిస్ వాజ్ అన్ ఇనిషియేటివ్ విచ్ వాస్ బీ లాంచ్డ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే సో వేర్ ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ కోల్కతా గుర్తుపెట్టుకోండి. సో ద ఎయిమ్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్ ఇస్ టు ఐడెంటిఫై అండ్ ప్రమోట్ innovative solutions and technological advancements in shipbuilding by startups.
ఓకే. సో వెరీ ఇంపార్టెంట్ అండి అపార్ట్ ఫ్రమ్ ఎంఎస్ఎంఈ. ఓకే. అంటే లైక్ షిప్ బిల్డింగ్లో ఆబ్వియస్లీ వీ నో దట్ ఇండియా యాక్చువల్లీ మనకి సో బ్రిటిషర్స్ టైంలో అయితే ఓకే సో వెన్ దే ఆర్ నాట్ యాక్చువల్లీ టేకన్ అ ఫుల్లీ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్. సో ఇండియా ఇస్ నోన్ ఫర్ ఇట్స్ ఓకే సో ఐరన్ అండ్ స్టీల్ ప్రొడక్షన్కి కానీ ఓకే సో షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీస్కి కానీ సో ఇండియా ఇస్ వెరీ pretty much known for other countries అనమాట. ఓకే సో వీఆర్ వెరీ గుడ్ అండ్ అడ్వాన్స్డ్ ఇన్ దాట్ స్టేజ్. బట్ లేటర్ ఆన్ మనకి ఏమైపోయింది అంటే సో తర్వాత మనకి సో దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఇండస్ట్రీస్ అండ్ డంప్ యార్డ్ లాగా అయిపోయింది కదా. సో అంటే మనకి చీప్ అండ్ బ్రిటిష్ మేడ్ గూడ్స్కి ఒక బజార్ లాగా తయారైపోయింది. కానీ సో ముందంతా కూడా మనకి సో వీ డూ హ్యావ్ సమ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్. ఓకే సో వెన్ దే డిడ్ నాట్ ఈవెన్ కేమ్ ఆల్సో. ఓకే సో మనకి చెప్తా ఉంటారు ఈవెన్ మోడరేట్స్ వీళ్ళంతా కూడా చెప్తూ ఉంటారు కానీ సో బ్రిటిషర్స్ ఆర్ ద వన్ విచ్ వాస్ డెవలప్డ్ అస్ అని. నో యాక్చువల్లీ దే ఆర్ ద వన్ హూ హాంపర్డ్ అస్. మనకు తెలుసు కదా డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ. ఓకే రైట్. ఎనీవే గుర్తుపెట్టుకోండి దిస్ వన్. International Week of Solidarity with the people of non-self-governing territories. Even the scope for the democracy అన్నది ఇంక్రీజ్ అవుతున్నప్పటికీ కూడా సో దేర్ వర్ సమ్ కంట్రీస్ విచ్ డూ నాట్ హ్యావ్ ప్రాపర్ స్టేటస్ ఆఫ్ సెల్ఫ్ గవర్నింగ్ అనమాట. సో అలాంటి స్టేటస్ లేని వాళ్ళకి అందరికీ కూడా సో యుఎన్ జనరల్ అసెంబ్లీ 1999లోనే సో మనకి వాళ్ళకంటూ గుర్తించి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వీక్ని మనకి సెలబ్రేట్ చేస్తూ ఉండింది లైక్ టు కమామరేట్ దోస్ పీపుల్ అనమాట. ఓకే. But anyway, it was very strongly supporting them to go for democracy for a strong government అనేది ఫామ్ చేయాలి త్రూ డెమోక్రటిక్ మీన్స్ అని చెప్పేసి ఒక పక్క కౌన్సిలింగ్ ఇస్తూనే సో వాళ్ళకంటూ కూడా మనకి ఒక డే అనేది అలొకేట్ చేయడం జరిగిందనమాట. సో ది యునైటెడ్ నేషన్స్ హ్యాస్ డెసిగ్నేటెడ్ May 25th to 31 as an International Week of Solidarity with Peoples of Non-Self-Governing Territories. సో దిస్ అబ్జర్వెన్స్ మనకి ఎప్పుడు వచ్చిందండి సో December 6th 1999లోనే బై UN General Assembly. According to UN Charter of Non-Self-Governing Territory refers to a territory where its people have not achieved a self-governing status till now. Okay na? Right. So adi gurtu pettukondi. Maybe they can ask you a definition that who comes under it or who recognize this status. Ilantavanni adige chance undi. So kindly note down this. Okay? Right. World Thyroid Awareness Day 2023 observed on 25th May. So okay, so ఒక ఇంపార్టెంట్ డే లాగా రైట్. సో చాలా చాలా ప్రెస్టీజియస్ థింగ్ అండి. అంటే మనకి కొన్ని డిసీజెస్ అనేవి ఉన్నాయి. సో ఇండియా వాజ్ బీన్ షేకెన్ అనమాట. ఓకే సో ఈ ప్లేగ్ కానీ ఓకే సో పోలియో కానీ ఇలా కొన్ని రకాల డిసీజెస్ ఉన్నాయి. ఓకే సో వాటి ఇంపాక్ట్ అనేది ఇట్ వాజ్ సో వర్స్ అనమాట. సో కొన్ని ఎలిమినేట్ చేయాలి అనేటివి సో ఆ కోవ్లోకి సో ఓకే సో ఈవెన్ యూ కెన్ కీప్ దిస్ డిసీజ్ యాజ్ వెల్ బికాస్ సో ద ఇంపాక్ట్ ఆర్ ద మనకి సో ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఇట్ క్రియేట్ సో మచ్ డ్యామేజ్ ఫర్ అవర్ పీపుల్ కదా. సో ఇండియా ఈస్ వెరీ పాపులస్ కంట్రీ. సో లార్జెస్ట్ పాపులస్ కంట్రీ కదా. సో ఆబ్వియస్లీ ఆ పీపుల్ అసోసియేటెడ్ డిసీజెస్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. హౌ టు ఎరాడికేట్ దమ్. ఓకే సో ఇప్పటికీ కూడా చాలామంది మెటర్నల్ డెత్స్తో చనిపోతున్నారు. ఓకే సో అంటే మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కూడా సో అంత గ్రేటర్ ర్యాంక్స్ అనేవి రావట్లేదు అంటే సో ఆల్ దిస్ కైండ్ ఆఫ్ rankings and all this kind of diseases and everything will impact us kada. Right. Anyway remember so diseases ki sambandhinchiనటువంటి డేస్ మీద కానీ ఎరాడికేషన్ స్టెప్స్ మీద కానీ హెల్త్ సెక్టార్లో దానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ తీసుకొస్తున్నటువంటి మెషర్స్ కానీ అవేర్నెస్ క్యాంపెయిన్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ సో డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ టు నోట్ డౌన్ వెరీ వెరీ థరోలీ. World Thyroid Awareness Day is observed on May 25th every year. So the day is dedicated to spreading awareness about thyroid related disorders, their symptoms, diagnosis and treatment options. Okay, very very important. So obviously thyroid ఉన్న వాళ్ళకి ఏంటంటే సో గ్రోత్ అనేది ఉండదు అనమాట. సో దేర్ సెల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఓకే సో విల్ స్టార్ట్ లైక్ విల్ బీ కైండ్ ఆఫ్ థింగ్ అంటే ఐదర్ ఒబెస్ అయిపోతారు ఆర్ ఎల్స్ దిల్ గెట్ థిన్ అనమాట. ఓకే సో గ్రోత్ అనేది కొంచెం మిస్మేనేజ్ అవుతుంది. వీ నో దర్ సిమ్టమ్స్ అండ్ ఎవ్రీథింగ్ కదా. రైట్. సో రిమెంబర్. Next, triumph of resilience. Hari Buddha Magar climbs Mount Everest with artificial legs. Right. So అంటే మనకి ఈవెన్ వీ డూ థింక్ అండి సో జనరలీ సో ద పీపుల్ హూ ఆర్ ఫిజికలీ ఛాలెంజ్డ్ ఓకే సో విల్ బీ మోర్ స్ట్రాంగ్ దాన్ నార్మల్ పర్సన్స్ అని చెప్పచ్చు. ఓకే సో ఐ పర్సనలీ హ్యావ్ సీన్ బికాస్ రైట్ సో దే డూ హ్యావ్ సమ్ మెంటల్ స్ట్రెంగ్త్ అస్ వెల్. సో ఈవెన్ దో దే అవర్ బీన్ క్రిటిసైజ్ ఓకే సో వాళ్ళకి స్ట్రెంగ్త్ అందగా లేకపోయినా కలిసి
రాకపోయినా. సో దే డూ హ్యావ్ సమ్ మెంటల్ స్ట్రెంగ్త్ విత్ దెమ్. ఓకే, సో వీ డు నాట్ ఈవెన్ కంపీట్ విత్ దెమ్. బట్ ఎనీవే, సో ఈవెన్ దో హీ ఈస్ ఫిజికలీ ఛాలెంజ్డ్, ఓకే, సో మనకి హరి బుద్ధ మగర్ పేరు గుర్తుపెట్టుకోండి, హ్యావ్ సక్సెస్ఫుల్లీ క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్. సో ఖచ్చితంగా మనకి ఇలాంటి ఫ్యాక్ట్స్ ఇంపార్టెంట్ అండి. సో బికాజ్ ఆర్టిఫిషియల్ లెగ్స్తో మనకి హీ క్లైంబ్ కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇంపార్టెంట్. సో హరి బుద్ధ మగర్, a former Gurkha soldier from Nepal who lost both his legs, made history by successfully climbing Mount Everest using prosthetic legs. గుర్తుపెట్టుకోండి. ఓకే, సో upon his return Kathmandu, he was warmly welcomed by his relatives and family members. Okay, right. So anyway, after we got success, everyone will come. Right, so andukane, so motivate by his personality, by his event and everything. Right, so మీ సక్సెస్ కోసం మీ రిలేటివ్స్ వెయిట్ చేస్తున్నారు అని అనుకోండి. ఓకే, సో ఈవెన్ నౌ యూ డోంట్ రెస్పాండ్. మీరు వాళ్ళు అంటే ఇంకా చదువుతున్నావా, ఓకే, సో ఇంకెప్పుడు ర్యాంక్ వస్తుంది, ఇంకెప్పుడు అచీవ్ చేస్తావు, ఇలాంటి మాటలు ఏం పట్టించుకోవద్దు. ఓకే, అండ్ ఎవ్రీ వన్ విల్ కమ్ టు యూ ఆఫ్టర్ యూ గాట్ సక్సెస్, అండ్ డెఫినెట్లీ యూ విల్ గెట్ సక్సెస్ అన్లెస్ యూ డోంట్ ఈవెన్ లిసన్ దేర్ వర్డ్స్. ఓకే, సో మీరు వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకుండా మీ ప్రయత్నం మీరు గట్టిగా చేస్తే డెఫినెట్లీ యూ విల్ గెట్ సర్వీస్ అనమాట. ఓకే, రైట్. సో దీస్ ఆర్ ఆల్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ విత్ రెస్పెక్ట్ టు టుడే అండి. సో ఇంకా మిస్లీనియస్ టాపిక్స్ ఏమైనా మిగిలిపోయి ఉంటే విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. రైట్, సో అంటిల్ దెన్ కీప్ ప్రాక్టీసింగ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అహెడ్.